హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు శాంభవి ఛానల్. సో ఈ రోజు అయితే మరొక మంచి తిండి పోటీతో మేము ముందుకు వచ్చామండి. ఈ రోజు కూడా డబుల్ మసాలా చికెన్ బిర్యానీ హోమ్ మేడ్ అండి. ఇంట్లోనే మా వారు తయారు చేశారు. సో ఇప్పుడు జరగవా ఇక్కడికి రావా. లాస్ట్ టైం నేను చేసిన వంటకి తిండి పోటీ పెట్టుకున్నాం కదా, ఈసారి అయితే ఆయన చేసిన వంటకి తిండి పోటీ పెట్టుకోబోతున్నాము. ఈసారి కూడా ప్రైజ్ వచ్చేసి 100 రూపీస్. సో ఆయన 100, నేను 100. పోటీకి అయితే రెడీయా ప్రవీణ్? సో ఇంకా నేనైతే చూడాలి. లాస్ట్ టైం అయితే నేనే విన్ అయ్యాను ముగ్గురిలో. ఈసారి మా వారు విన్ అవుతానని గట్టిగా సంకల్పం పెట్టుకున్నారు. సో ఎవరు గెలుస్తారో ఏంటో ఎగ్జైటింగ్ గా ఉంది, చూడబోదాము. సో ఈసారి అయితే మేము రైస్ పెట్టాము, సేమ్ కప్పుతో రైస్ పెట్టాము. అలాగే సలాడ్స్, ఆనియన్, క్యారెట్, లెమన్, అలాగే పచ్చిమిర్చి పెట్టుకున్నాము. సో క్యారెట్ సేమ్ టు సేమ్ పెట్టుకున్నాము. చూడండి, సేమ్ టు సేమ్ పెట్టుకున్నాము. ఇలా ఉంటుంది మాతో పిల్లలు. అప్పుడు అయితే ఓకే, లాస్ట్ టైం అయితే కూల్ వాటర్ గ్లాస్ ఏది కూల్ వాటర్ మరి అక్కడ కూర్చోకు. సో పాప లేచుంటే ఇలా ఉంటుందండి. అసలు ఎలా అవుతుందో తెలీదు తిండిపోటు అయితే. ఇంకా వీటితో పాటు సలాడ్స్ తో పాటు పెరుగు కూడా పెట్టుకున్నాము, చెరొక కప్పు. అలాగే ఈసారి జ్యూస్ అయితే ఇప్పుడు స్ప్రైట్, థమ్స్ అప్ ఏనా అనేసి ఈసారి అయితే మెరిండా వాడుతున్నాము. సో చాలా టేస్టీ ఉంటుంది, ఆరెంజ్ ఫ్లేవర్. ఇంకా పోటీకి అయితే మేమైతే సిద్ధం అండి. ఒకవేళ సాల్ట్ పడితే పెట్టుకోవచ్చు. కూర్చో. ఇప్పుడు తిండి పోటీకి అయితే రైస్ మొత్తం అయిపోవాలి ప్రవీణ్, మొత్తం కంప్లీట్ అవ్వాలి. పీస్ తో సహా మొత్తం అయిపోవాలి. ఒక బొక్కలు మాత్రమే వదిలేసేయాలి. అండ్ క్యారెట్ కంపల్సరీ అయిపోవాలి. ఆనియన్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా. రాక్సీ జరగా, టైగర్ దా, టైగర్ ఇగో టైగర్ వస్తుంది. సో రాక్సీకి టైగర్ చూపిస్తే బెస్ట్. ఇంకా ఆనియన్ అయితే అయిపోవాల్సిన అవసరం లేదు. లెమన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ తినాలి, అర్థమవుతుందా? పచ్చిమిర్చి కంప్లీట్ చేయాలి. సరే సరే అక్కడ కూర్చో. సో ఇదండి తిండి పోటీ. ఇంకా లెట్స్ స్టార్ట్ అన్నమాట. పచ్చిమిర్చి అయిపోవాలి, ఆనియన్ అవసరం లేదు, క్యారెట్ అయితే కంపల్సరీ అయిపోవాలి. ఎవరిది ముందుగా అయిపోతుందో వాళ్ళు విన్నారు. వాళ్ళకైతే ఈ ప్రైజ్ మనీ 200, ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇంకా పాప తాపట్లేదు, సో తొందరగా అయితే స్టార్ట్ చేయబోతున్నాము. 1, 2. వాటర్ కావాలంటే ఇంకెక్కువ తక్కువ ఎవరి ఇష్టం వాళ్ళు తాగొచ్చు, ఓకేనా? వాటర్ అయితే ఇష్టం. 1, 2, 3 స్టార్ట్. జరుగుతుంది. సో ఈసారి ఎలా ఉంటుందో? లాస్ట్ టైం అయితే 300 నేనే పొందాను. ఈసారి కూడా అలాగే పొందాలనుకుంటున్నాను. సో చేంజ్ చేయాల్సిన అయితే ఏం అవసరం లేదు నాన్న. సైలెంట్ కూడా నాన్న అయిపోతుంది. సో ఈసారి ఇంకా డబుల్ మసాలా అంట. నాకంటే బాగుంది, నిజంగా ఇస్తాను ప్రామిస్. నేను చేసిన దానికంటే చాలా బాగా చేశారు. అబ్బబ్బబ్బా, ఇది ఎలా ప్రిపేర్ చేశారో వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను, చూడండి నచ్చితే. చాలా బాగుందా? మా పాపది అన్నం ఉడికింది, అందుకని ఆఫ్ చేయడానికి వెళ్తున్నారు స్టవ్. సో ఆయన లేకుండా నేను తింటే కరెక్ట్ కాదు కదా, అందుకే నేను కూడా వెయిట్ చేస్తాను. చాలా వేడిగా ఉంది, చాలా బాగుంది. స్పైస్ అయితే అసలు కరెక్ట్ గా కుదిరింది. సేమ్ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినట్లు ఉంది. నిజంగా చెప్తున్నా ప్రామిస్. ఎప్పుడైనా సరే నిజంగా చెప్పిస్తాం.
టేస్ట్ అయితే మస్తుంది. ఓ లాస్ట్ బిల్డప్ కొట్టాను. గెలిచానని 20 seconds. స్పైసీ ఉంది. పాపనైతే మంచిగా సపోర్ట్ చేస్తుంది. Grazie, guarda. Grazie, guarda. సరిపోయింది. కడుపుకైతే ఎక్కువ. మొదలెట్టు. ఈ స్పైస్ కి ఆ స్పైస్ అంటే మిరపతోడు కూడా. నేనే చూడిపోతున్నా. She's not keeping up. Yeah. అయితే మొదలు వెళ్ళేసుకో. ఏయ్ చిన్న చిన్న తొందర ఉండిపోయింది తిప్పకు. నాకు కూడా తొందర తిన్నా బస్సు గెలుపు గెలుపు ముఖ్యం మిగులు. ఇష్టం అలాగే అడిగా సౌండ్ అన్న తప్పలేదు.
ఓ మేమైతే తినాలంటే నేను మామూలుగా కూరగాయలనే మిర్చి అస్సలు తినను, ఏది పడేస్తాను. అట్లాంటిది పచ్చి మిరపకాయ తినాలంటే అమ్మో వామిటింగ్ వస్తే ఎట్లా? ఉడిపోయినట్టే. నువ్వు గెలిచాక నేను విరక్పోయినాం కదా. ఎక్కపోయినా అది నువ్వు ఎట్లా నేను వెళ్ళిపోతున్నా ఆ మిర్చి తప్పించుకుంటా. తిన్నావా? నేను చెప్పు. ఒట్టు వీడియోలో చూసుకో కావాలంటే ఒట్టు తిన్నా. దివా గెలుపు ముఖ్యం బిగులు. చాలా స్పైస్ ఉంది. డబుల్ ఏది దాన్ని ఏమంటారు, డబుల్ మసాలా. డబుల్ మసాలా బిర్యానీ అంటే ఏమనుకున్నాను, నమ్మకంలో నుంచి ఆల్రెడీ కాతూ ఉంది, అంత స్పైసీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత స్పైసీ ఉంటుందని. దానికి తోడు మళ్ళీ మిర్చి, అమ్మ పెరుగు. ఒకవేళ పోటీలో పెరుగు కానీ మర్చిపోయి పెట్టకపోయి ఉంటే మాత్రం ఈ రోజు అంతే పరిస్థితి. డెఫినెట్ గా వామిటింగ్స్ లేదంటే మోషన్స్ పెడుతుండే. సో చాలా బాగుంది కదా. క్యారెట్ కూడా పెట్టుకున్నాము. క్యారెట్ నమ్ముతుంటే కొంచెం నమ్మలేసరికి దవడలు నొప్పి వస్తాయి. అయినా సరే ఎనీవే నేనైతే గెలిచాను. ఓన్లీ ఆనియన్ మిగిలిపోయాయి. సో ఆనియన్ ఆల్రెడీ చెప్పాను కదా ముందే, మొత్తం తినాల్సిన అవసరం లేదనేసి మిగతా అయితే కంప్లీట్ చేశాను. సో ఓకేనా, యాక్సెప్టెడా? ఓడిపోయినావా? 200 నాదే సెలబ్రేషన్. ఇట్స్ మై సెలబ్రేషన్. ఈ 200 తో ఏం చేయాలి? పాపకి ఏమన్నా కొనాలంట. సో నా పాకెట్ మనీని అయితే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. వాళ్ళని అడగకుండా నా దగ్గర నేనే సంపాదించుకొని నా పాకెట్ మనీని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఉంది. నేను తిక్కు ఏం చేశాను తెలుసా? యాక్చువల్ గా మిర్చిని ఏం చేశానంటే ఇట్లా కొరికానా, దాన్ని నమ్మలకుండా పెరుగు బుక్క వేసేసుకొని మింగేసిన. అందుకే కొంచెం 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 ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్కటి. సో ఫస్ట్ నేను పెరుగు లాస్ట్ టైం కూడా అన్నంలో కలుపుకొని తినాలనుకున్నా, కానీ తినలేకపోయిన తర్వాత తాగడం కొంచెం హార్డ్ అయిపోయింది. అలా కలుపుకొని తిందాం అనుకున్నా, బట్ వెంటనే పచ్చిమిర్చి గుర్తొచ్చింది. ఆ రిక్ యూజ్ చేద్దాం, లాస్ట్ లో రెండు కలిపి మిక్స్ తాగితే కొంచెం కడుపుకి కూడా చల్లగా, మంటలాగా కాకుండా చల్లగా పోతుంది కదా అనేసి రెండు కలిపి మిక్స్ చేసి తిను. వద్దా? తినలేకపోతారంట. ఎట్లుంది తిండిపోటు? బాగుందా? గెలిచిన గట్టిగా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు. 2 సార్లు ఓడిపోవడం బాగాలేదా? ఫీల్ అవుతున్నావా? నో ఫీలింగ్స్, నో హార్ట్ ఫీలింగ్స్, జస్ట్ ఫన్. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టు కదా, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు కదా, అంతే కదా. ఆయన గెలిచినా ఆయన అమౌంటే అంటే నా అమౌంటే కదా, నేను గెలిచినా నా అమౌంట్ అంటే ఆయన అమౌంటే కదా. ఇవి మాత్రం అస్సలు ఇవ్వను, నా పాకెట్ మనీ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకేనా? సో అది మ్యాటర్. లాస్ట్ టైం అయితే నా అమౌంట్ కాకుండా 200, ఈసారి 100, మొత్తం 300 నాకు లాభం వచ్చాయి అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది తిండిపోటీ. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఇంత కష్టపడి బిర్యానీ వండి మరి తిండిపోటీ పెట్టుకున్నాం కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పెట్టు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శాంభవి ఛానల్ ని డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంత మంచి వీడియోస్ తో మన ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో అందుకని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో పోటీ ఎలా ఉందో, మీరు ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారో, రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఆయనకి సపోర్టా నాకు సపోర్టా మీరు అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మరొక తిండి పోటీతో, లేదంటే మరొక మంచి బ్లాగ్ తో, లేదంటే ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకైతే వస్తూ ఉంటాము. సో వీడియోని అయితే ఇంతేనండి, ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. సో మా వారిది అయితే మిర్చి మిగిలిపోయింది, పెరుగు కూడా ఇలాగే ఉండిపోయింది. సో క్యారెట్ కూడా ఉంది. ఆ క్యారెట్ కూడా టైం అయిపోయిన తర్వాతనే తిన్నారు. సో ఈజీగా ఓడించాను అన్నట్టు. లాస్ట్ టైం అయితే ఓన్లీ 2 సెకండ్స్ కదా, లాస్ట్ టైం 2 సెకండ్స్, ఈసారి మాత్రం ఈజీగా ఓడించాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే పోటీలో ఆయన ఓడించి నేను గెలిచినందుకు కొంచెం అయితే, 100 దొబ్బినందుకు మాత్రం ఇంకెక్కువ హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై చెప్తున్నాను. Thank you for watching till the end. Bye bye.
సో ఫ్రెండ్స్, ఇంత మంచి తిండి పోటీని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ టైం ఎలాంటి తిండి పోటీ పెడితే బాగుంటుంది మీరే కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఎలాంటి తిండి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అంటే కామెంట్ చేస్తారో సో ఆ తిండి పోటీ అయితే నెక్స్ట్ టైం పెట్టేద్దాము. సో ఇలా ఉందండి తిన్న తర్వాత. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.